ఇదిగా అమ్మా ఇంటి తలాలు, ఇల్లు జాగ్రత్త. సరే అంకుల్ గారు. సరే అమ్మా, నీకు విషయం చెప్పాలి. ఇంటి పక్కలతో జాగ్రత్త, చాలా ఇబ్బంది పడతారు, అసలు మాట్లాడొద్దు. సరే అంకుల్. ఎవరమ్మా ఇంట్లో కొత్తగా వచ్చింది? ఎవరు కావాలంటీ మీకు? మీరేనమ్మా ఇంట్లోకి వచ్చింది. మహాలక్ష్మిలాగా ఉన్నావమ్మా. ఈ రోజే కదమ్మా వచ్చారు, ఏమనుకున్నారు, ఏమని కోరిద్దామని వచ్చానమ్మా. అయ్యో థ్యాంక్స్ ఆంటీ. ఆంటీ ఏంటమ్మా, మీ అమ్మని అడుగుతాను అనుకో. ఏదైనా అవసరం అయితే మొహమాట పడకండి, నన్ను అడుగమ్మా. సరే ఆంటీ గారు. సరే అమ్మా. ఎవరు మోని వచ్చింది? పక్కింటి ఆంటీ గారు కూరిచ్చారండి. అవునా? ఓనర్ అంకుల్ పక్కింటి వాళ్ళతో మాట్లాడొద్దన్నారు కదే. ఆయనకి వాళ్ళకి పడదేమో, అందుకే ఆయన అలా చెప్పుంటాడు. అయినా ఆవిడ నన్ను ఎంత బాగా పలకరించిందో, మనమేం వండుకోలేదని కూర కూడా ఇచ్చింది. ఎందుకే మనకి వీళ్ళతో అవసరమా? కొంచెం అంకుల్ చెప్పింది కూడా మనం వినాలి కదా. మీరేం చెప్పినా నేను వినండి. ఆవిడ ఇప్పటి నుంచి నాకు అమ్మ లాంటిది. మీరేం చేసుకుంటారో చేసుకోండి, నేను మాట్లాడతాను. ఏంటి బాబు, ఏమైంది? ఇదిగోండి మీ ఇంటి తాళం, మీ ఇల్లు ఖాళీ చేసి అవుతున్నాం. ఏంటి బాబు, చెప్పా పెట్టుకుంటే కాల్ చేస్తున్నా, అసలు ఏం జరిగింది? మా అవతల వాళ్ళు చూస్తుంటే అర్థం కావట్లేదు అంకుల్ గారు. మీరు ఇలా అవటానికి కారణం ఎవరు బాబు? ఇంకెవరు అంకుల్ గారు? ఆ పక్కింటి ఆంటీ. అయ్యో, మీ ఇంట్లో దిగినప్పుడే చెప్పానుగా బాబు. అది నాకు అర్థమైంది కానీ ఈ మట్టి బుర్రకు అర్థం కావట్లేదు అంకుల్ గారు. ఒక రోజు వచ్చి కూర అడిగింది, తర్వాత పప్పు అడిగింది, తర్వాత పంచదార అడిగింది. ఈ ఆంటీ గోల ఎక్కువైపోయింది. ఆంటీ కాదండి, అమ్మకే కదండి పెట్టింది. చూసారా ఎలా తయారైందో? ఇక మీ ఇంట్లో ఉండమంటే మేము వెళ్తాం. బాగా ఏవండి అమ్మకి చెప్పేసి వెళ్దాము.